హాయ్ అండి. మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది కిచెన్ అని. చాలా రోజుల తర్వాత కిచెన్లో కనిపిస్తున్నాను కదండి. అయితే మన లేడీస్కి ఇంట్లో ముఖ్యమైనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అంటే ఒకటి కిచెన్, ఇంకొకటి బెడ్రూమ్ కదండి. ఈ బెడ్రూమ్లోకి కిచెన్లోకి రోజంతా కూడా గిరా 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 తిరుగుతూనే ఉంటాం. అంటే బెడ్రూమ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉండేవి ఏంటి అంటే మన బట్టలు, శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా. ఇంకా కిచెన్లోకి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే మనకి బోల్డ్ అంతా సామాన్ ఉండాలి. కిచెన్ నిండా ఉంటే కానీ మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదండి. ఎక్కడ ఏ చిన్న ఖాళీ ప్లేస్ కనబడ్డా ఏ డబ్బాను, ఇంకా ఏ బౌలో, ఏ స్పూనో ఏదో ఒకటి తెచ్చి పెట్టేస్తూ ఉంటాం. అవి పెట్టుకోవడం ఎంత ఇష్టమో ఆర్గనైజ్ చేయడం అంత కష్టం కదండి. అలా మనం ఈజీ వేలో కొన్ని టిప్స్ పాటిస్తూ కిచెన్ని ఈజీ వేలో ఎలా సర్దుకోవచ్చు, ఎలా నీట్గా పెట్టుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకు అంటే నేను కిచెన్ క్లీన్ చేస్తున్నాను కాబట్టి పనిలో పనిగా అది కూడా మీకు షేర్ చేస్తే మా కిచెన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను. ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఎలాంటి టిప్స్ పాటిస్తాను అనేది మీతో ఈరోజు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ గోల్డ్. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి అంటే కిచెన్ అంతా క్లీన్ చేయాలి అంటే ఇందులో ఉండేటువంటి డబ్బాలు డిబ్బాలు అన్నీ కూడా తీసి బయట పెట్టాలి కదండి. ఇప్పుడు చూపిస్తే కిచెన్ మీకు సర్దలేదు కాబట్టి క్లీన్గా నీట్గా ఉండదు. ముందైతే అన్నీ తీసి కింద పెట్టేసుకుందాం. కింద పెట్టిన తర్వాత నేను ఎలా నీట్ చేస్తాను, ఎలా క్లీన్ చేస్తాను అనేది మీకు షేర్ చేస్తాను. కిచెన్ క్లీన్గా నీట్గా ఉంచుకోవడానికి నేను పాటించే టిప్స్ నేను మేము ముందు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. క్లీన్ చేయడానికి షెల్ఫ్లోంచి డబ్బాలు, బౌల్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసానండి. ఇంకా మిగిలిపోయినటువంటి సోప్ పీసెస్తో లిక్విడ్ సోప్ అలాగా ప్రిపేర్ చేసేసాను. లిక్విడ్ సోప్ ప్రిపేర్ చేసిన తర్వాత షెల్ఫ్లన్నీ క్లీన్ చేసేసి కాస్త వాటర్ తీసుకొని అందులో లిక్విడ్ సోప్ వేసి షెల్ఫ్స్ అన్నీ కూడా అలా స్పాంజ్తో క్లీన్గా నీట్గా చేసేసానండి. అలా షెల్ఫ్స్ అన్నీ ఆరిపోయిన తర్వాత లక్ష్మణ రేఖ షెల్ఫ్స్లో అంతా రాసేసి పేపర్స్ అన్నీ వేసి నీట్గా వేసేస్తానండి. ఇంకా పేపర్స్ అన్నీ వేసిన తర్వాత డబ్బాలు, బౌల్స్, ప్లేట్స్ అన్నీ కూడా ర్యాక్స్లో సర్దేశాను. అమ్మయ్య, కిచెన్ క్లీన్ చేయడం అయిపోయిందండి. శుభ్రంగా సర్ది పెట్టేసుకున్నాను. ఒకసారి నేను ఎలా సర్దుకున్నానో, నేను సర్దేటప్పుడు పాటించే టిప్స్ ఏంటో చూపించే ముందు ఒకసారి మా కిచెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. కిచెన్కి రైట్ సైడ్న పూజ రూమ్, లెఫ్ట్ సైడ్న బెడ్రూమ్ ఉంటూ ఒక గుహలోకి వెళ్తున్నట్టుగా ఉంటుందండి కిచెన్. అలా వస్తే లోపలికి వస్తే కిచెన్ ఉంటుందండి చిన్నగా. అలా కిచెన్ ప్లాట్ఫామ్ పైన స్టవ్, ఇంకా వాటర్కి బిందెలు ఉంటాయి. చూసారా, అక్కడ సిలిండర్ పెట్టే ప్లేస్లో సిలిండర్ డిజైనే వేయించాము. ఇటువైపు అంతా కూడా ర్యాక్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఒక బాక్స్, అందరూ కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర పెట్టించుకుంటారు కదండి. మేము ఆపోజిట్లో ఇటువైపున పెట్టించుకున్నాము. ఎందుకంటే డస్ట్, జిడ్డు ఎంత కేర్ తీసుకున్నా పడుతూనే ఉంటుందని చెప్పి లెఫ్ట్ సైడ్ పెట్టించాము. కిచెన్ డోర్ తీస్తే మెష్ డోర్ అలాగా ఉంటుంది. ఇంకా ఇటు ప్లాట్ఫామ్కి ఆపోజిట్న ఇలాగ షెల్ఫ్స్ ఉంటాయండి, కబోర్డ్స్ అలాగా ఉంటాయి. ఈ కబోర్డ్స్లో అన్నిట్లోనూ డబ్బాలు అన్నీ కూడా పెట్టేసుకుంటాను. చూసారు కదండి, మా కిచెన్ చూడడానికి చిన్నగా ఉన్న బోర్డు అంత సామాన్ ఇంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను ఫస్ట్ పాటించే టిప్ ఏంటంటే, నాకు ఎంతైతే అవసరమో అంతనే కిచెన్లో ఉంచేస్తాను. మిగిలిన సామాన్ ఏదైనా ఉంటే అక్కడ డైనింగ్ హాల్లో పెద్ద కబోర్డ్స్ ఉన్నాయి, అందులో పెట్టేస్తాను. ఇప్పుడు కిచెన్లో కబోర్డ్స్లో ఏమేమి పెట్టాననేది చూపిస్తాను. ఇవన్నీ కూడా 25 years బ్యాక్ మా మ్యారేజ్ అయిన కొత్తలో అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, మేము కొనుక్కున్నటువంటి సామాన్లే. మార్చడం ఏమాత్రం జరగలేదు, అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఈ 3 ప్లాస్టిక్ డబ్బాలు ఇట్లాగా పట్టుకోవడానికి కొనుక్కున్నానండి. ఎందుకంటే పైనుంచి తీయడం వేసి కారం, చింతపండు, పసుపు. ఈ డబ్బాల గురించి చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పాలి మీకు. మన అమ్మమ్మలు, తాతమ్మలు వాళ్ళైతే బియ్యం సంచులు, పప్పులు సంచులు, ఉగ్గులు సంచులు, ఉల్లిగడ్డలు సంచులు, ఎల్లిగడ్డలు సంచులు, ఏదైనా సంచులకు సంచులు, బస్తాలకు బస్తాలు ఉండేవి. అక్కడి నుంచి మన అమ్మ వాళ్ళ జనరేషన్కి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద డబ్బాలు వచ్చేసాయి.
అమ్మ వాళ్ళ జనరేషన్ నుంచి మా జనరేషన్కి వచ్చేటప్పటికి ఇలా అన్నీ కూడా చిన్న డబ్బాలు వచ్చాయి. నా ఇప్పుడు ఈ చిన్న డబ్బాలు కూడా లేదు, అంతా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్తుంది. కాకపోతే మనకు కాస్త కిచెన్లో డైలీ అవసరం ఉన్నాయి ఇందులో ఉంటాయి. ఎక్స్ట్రా అంతా కూడా కోల్డ్ స్టోరేజ్ మీన్స్ ఫ్రిడ్జ్లోకి వెళ్తాయి. ఇంకా ఈ డబ్బాల్లో అయితే బియ్యం పిండి, గోధుమ పిండి, రవ్వలు, షుగర్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇది పప్పులు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, రవ్వ, పన్నీరు, మినపప్పు, ధనియాలు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది ఈ పార్ట్. నెక్స్ట్ ఈ పార్ట్కి వచ్చేదా ఆయిల్ డబ్బాలు మీన్స్ ఆయిల్ ప్యాకెట్స్ కానీ, ఎండుమిర్చి కానీ, ఇంకా ఏమైనా ఉంటే అటుకులు, రవ్వ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా స్పైసెస్, మసాలా సామాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తా. అన్ని రకాల స్పైసెస్, మసాలాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఇందులో ఈ డబ్బాలలో ఉంటాయండి. బిర్యానీ ఇది పై పార్ట్. ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూపిస్తా. ఇదన్నమాట పై పార్ట్లో అన్ని డబ్బాలు ఇలాగ ఉంటాయి. తెల్ల డబ్బాలు ఎవ్వరు ఉంచుకోరు, నేను కూడా ఉంచాను కానీ తీసేయను. ఇప్పుడు కింద షెల్ఫ్లోకి వస్తే ఎగ్స్ బాయిల్ చేసుకునేది, వాటర్ స్టీమర్ హీట్ చేసుకునేది, వాటర్ హీట్ చేసేది, వెజిటేబుల్ కట్టర్స్ ఈ రెండు కూడా. తర్వాత కుక్కర్స్, ఫ్రై ప్యాన్స్ అన్నీ కూడా కింద. ఓకే, ఇటువైపు వచ్చేస్తే మిక్సీ జార్లు, కింద ఈ ఎక్స్ట్రా పెద్ద డబ్బాలు, ప్లేట్స్. ఈ తడిగిన నీళ్ళు అవ్వట్లేదండి, అడ్డంలో పెట్టేసిందని. ఇదన్నమాట కింద షెల్ఫ్. ఒకసారి మొత్తం అంతా చూపిస్తాను. అమ్మయ్య, ఇది చూస్తే తక్కువ సామాన్ అనుకుంటాం కానీ బాబు సర్దిన రోజు ఉంటుంది. ఒక్కరోజు కాదమ్మా తల్లి. క్లోజ్ చేసేద్దాం. అయితే సిలిండర్తో స్టార్ట్ చేద్దాం. సిలిండర్కి ఇలా డిజైన్ పెట్టించామండి. చూస్తే డిజైన్ సిలిండర్ లాగా, జస్ట్ సిలిండర్ ఏమన్నా ఉంటుంది. ఇక్కడికి వస్తే పట్కారు పట్టుకునేది, లైటర్, సీజర్స్, రోజు ప్యాకెట్స్, పెరుగు, పాలు కట్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇది క్లాత్ పట్టుకొని. ఇంకా కింద అయితే గ్లాసులు అయితే మాత్రం 2 పెడతానండి, మిగతావన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఇక్కడ కింద షెల్ఫ్లో మాత్రం మనము జాలీలు ఇవి ఉంటాయి. ఇది చిన్నగా సెట్ చేసేసాం ఇక్కడ, అంటే దీని వరకే ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ప్లేట్స్, చిన్న ప్లేట్స్, వెయిట్స్, చిన్న బౌల్స్ అన్నీ ఇందులో. నెక్స్ట్ ఇందులో రైస్కి, టీకి, పాలకి అన్నిటికీ పెట్టుకునేటువంటి స్టీల్ గిన్నెలు, ఇత్తడి గిన్నెలు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బౌల్స్ ఇందులో పెట్టేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే టీ కప్స్, నెట్స్, బాక్సెస్, టిఫిన్ బాక్స్ రోజు కావాలి ఇవి అన్నమాట, చిన్నవి అంతే. ఇక్కడికి వస్తే కర్రీ బౌల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇందులో పెట్టేస్తా. పప్పు గుత్తి, ట్రే, ఇప్పుడు చిన్న ఎక్స్ట్రా సామాన్ అంతా ఇందులో. ఇవన్నీ కూడా స్పూన్స్, నైఫ్స్, అన్నీ టీ స్పూన్స్, ఇవన్నీ కర్రీలు, రైస్, చెక్కలు అన్నీ కూడా. ఇక్కడికి వస్తే వెజిటేబుల్ కట్టర్, చపాతీ రోలర్, ఈ వెజిటేబుల్ కట్ చేసుకునే ట్రే, జస్ట్ ఇవి మాత్రమే ఇందులో ఉంటాయి. ఇక్కడికి వస్తే మనం టిఫిన్ ప్లేట్స్, రైస్ ప్లేట్స్ అంతే. జస్ట్ మాకు ఎన్నైతే అవసరమో అన్నీ ఇందులో ఉంటాయి. ఇంకా ఇక్కడికి వస్తే చిన్న బుడ్డి చూడండి, ఇక్కడ సోప్స్,
ఆ వైపున అన్ని సోప్స్ ఉంటాయి లోపల. ఆగండి, చూసారా? లోపల అన్ని సోప్స్, లిక్విడ్ సోప్స్, తర్వాత బట్టల సోడా, ఇవన్నీ క్లీన్ చేయడానికి ఇందులో చిన్న డోర్ ఇక్కడ పెట్టేస్తాను. నెక్స్ట్ ఇది సింక్ కింద ఉండేటువంటి ఇది మాత్రం, ఈ ప్లేస్ మాత్రం వేస్ట్గా పోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం, ఈ బాక్స్ దగ్గరికి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తానండి. జస్ట్ ఇక్కడ షుగర్, టీ పౌడర్, కారం, ఉప్పు, మసాలాలు, కాఫీ పౌడర్, ఇవి మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూసారా? నెక్స్ట్ ఇంకా ఇది ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా పాతవేనండి, ఏది కొత్తది పెట్టలేదని. ఆయిల్ టీన్, పోప్ దినుసుల డబ్బా, వెజిటేబుల్ క్లీనర్, ఆయిల్, ఈ రెండు కూడా ఆయిల్. జస్ట్ ఇదెంత ఆయిల్, పోపు దినుసులు అంతే. ఇక్కడ మాత్రం ఇవే ఉంటాయి, అంతేనండి. ఇక్కడ సోప్ బాక్స్, డస్ట్బిన్ అంతే. ఇక్కడ కూడా గట్టి తోముకోవడానికి వెడల్పుగా పెట్టించాము ఇలాగా. ఇక్కడ ఏదైనా పెట్టి తోముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి మనీ ప్లాంట్. ఇంకా ఇలా పెరిగింది విండోకి, అలా పాకుతుంది. ఇక్కడైతే మీకు ఎప్పుడు ఇత్తడి చెంబు కనిపిస్తుంది. కాకపోతే ఈ సమ్మర్ సీజన్ కాబట్టి కూల్గా ఉంటుందని ఇలా పాట్ మట్టిది పెట్టేశాను. ఇంకా ఇది కూడా ఇక్కడ ఉంటుంది. ఇది అన్నమాట సింపుల్గా మా కిచెన్. ఇంకా ఈ విండోస్ క్లీన్ చేయడానికి టర్పెంటైన్ ఆయిల్, కిచెన్ గడ్డి క్లీన్ చేయడానికి నిమ్మరసం, నిమ్మ చెక్క, ఇక్కడ అక్వాగార్డ్. ఇదన్నమాట సింపుల్గా కిచెన్. ఇక్కడ నుంచి చూస్తే ఇలా బయటకి వాటర్ స్టోర్ చేయడానికి బిందెలు అయితే ఇక్కడ ఇలాగా పెట్టేస్తానండి. గట్టు పైన స్టవ్, ఈ బిందెలు, ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత టబ్, ఇవి మాత్రమే గట్టు పైన ఉంటాయి. మిగతా అవన్నీ కూడా ఇక్కడ అక్కడ షెల్ఫ్స్లో ఉంటాయి. ఎప్పుడు ఇంత నీట్గా కిచెన్ ఉంటుంది అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి. జస్ట్ ఇప్పుడు నేను నీట్గా అన్ని సర్దుకున్నాను కాబట్టి ఒక 15 days, అట్లీస్ట్ ఒక 20 days ఇంత నీట్గా ఉంటుంది. మా పాప ఈ కిచెన్ చూసి అంటుంది, ఏం మమ్మీ మన కిచెన్లో దొంగలు పడ్డారా, అంత ఖాళీగా అనిపిస్తుంది అని. ఓకే ఫ్రెండ్స్, ఒక 20 days అలా ఉంటుందంటే తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ సర్దడానికి టైం దొరికేంత వరకు అలాగే ఉండిపోతుంది. ఇదండి స్మాల్ కిచెన్, స్మార్ట్ ఆర్గనైజేషన్. కిచెన్ క్లీనింగ్కి యూజ్ చేసే టిప్స్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లింక్ చూడండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.